ఈ సూర్యగ్రహణం యొక్క ప్రభావం ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎవ్వరూ అపోహలకు వెళ్ళకూడదు. సూర్యగ్రహణ సమయంలో నేను చెప్పేటివి జాగ్రత్తగా వినండి. గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళకండి. ఆ ఒక్కరోజు 17వ తారీఖు ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి బయటకు వెళ్ళకండి. అక్కడి వరకే మీరు భోజనాలు చేయొచ్చు, టీవీలు చూడొచ్చు, తినొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. బయటకు వెళ్ళకండి, సూర్యుడి వెలుగు లోపలికి వెళ్ళకండి, అంతే. తర్వాత ఈ గ్రహణము పుణ్యకాలం కాబట్టి ఇట్టి సమయము లోపల అగ్ని కార్యాలు, పూజలు, అనుష్ఠానాలు చేసుకుంటే మంచిది. మా శ్రీచక్ర పీఠంలో ప్రతిసారి గ్రహణం జరిగిన ప్రతిసారి అందరికీ రుద్రశూల స్పర్శ ఉంటుంది, రుద్రశూల స్నానం ఉంటుంది, అదేవిధంగా యాగం ఉంటుంది, ప్రసాదం ఉంటుంది. చాలా అద్భుతంగా జరుగుతుంది. మొత్తం నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో నా దగ్గర మాత్రమే జరుగుతున్నాయి నేను అనుకుంటున్నాను. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నా సంతోషం. నా దగ్గర మాత్రం ఒక పద్ధతి, ఒక సిస్టమ్ అయితే ఉంది. అది ట్రెండ్ స్టార్ట్ చేసింది మేము. కాబట్టి ఎవరైనా తమకి జీవితం లోపల కష్టాలు, ఒడిదుడుకులు, బాధలు ఉన్నాయి, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మానసిక దౌర్బల్యం ఉంది, ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు, అలాగే పాపకర్మ ఎక్కువగా ఉంది అని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది అబ్బా ఏం పాపం చేసుకున్నామో రా, ఈ జీవితం అంతా ఇట్లనే ఉంది అని ఎప్పుడైతే వెస్ట్ అయిపోతున్నారో, అట్లాగే జీవితం లోపల జాతకం మారాలి, నా జాతకం ఇక్కడి నుంచైనా నా జాతకం మారాలి అని కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ గ్రహణం రోజు అటెండ్ అవ్వండి.